తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయం అయినప్పటికీ దూదేకుల నూర్భాష కార్పొరేషన్ను ఏర్పరచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ తమ దూదేకుల సంఘ రాష్ట్ర కార్యదర్శులు, అధ్యక్షులు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 18 లక్షల మంది ఉన్న జనాభా ఉన్న దూదేకుల కులానికి కార్పొరేషన్ ప్రకటించకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నాము. ఇదే విషయాన్ని జిల్లా మంత్రులకు తెలియజేస్తున్నాము. 18 లక్షల జనాభా ఉన్నటువంటి దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. మాకంటే తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా బాధని దృష్టిలో ఉంచుకొని మా దూదేకులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని జిల్లా మంత్రులకు మరియు ప్రజాపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కోరికలను వినియోగించుకుంటున్నాము. ఇది పత్రికా విలేకరుల సమావేశంలో మా కోరికలను పెట్టడం జరిగింది. మీ ద్వారా గవర్నమెంట్కి అందిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి 16 కార్పొరేషన్లో మా దూదేకుల కులంలో ఏర్పడడం చాలా బాధాకరం. మేము ముఖ్యంగా సాధక బాధకాలు తెలిసి పేదవాడు పరిస్థితి ఏదో తెలిసిన మన మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం ఒకటే, మీరు ప్రజల మనిషి, బడుగు బలహీన ఆశాజ్యోతి, అందరూ మనసులు తెలుసుకొని చేస్తారని మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ బేషరతుగా మేము మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసినాం. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో మాకు అన్ని న్యాయం చేస్తున్నారు. కానీ 16 కార్పొరేషన్ మా పేరు లేకపోవడం మాకు బాధ వేసింది. కనీసం ఇప్పటికైనా దాన్ని రివైజ్ చేసి అతి తొందరలో మాకు కూడా కార్పొరేషన్ ఇస్తారని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకుంటున్నాం. కానీ మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇస్తారా, పార్లమెంట్ ముందు ఇస్తారా, మీకు అల్టిమేట్ దారి చేయట్లేదు. కానీ మీరు పార్లమెంట్ తర్వాత ఇచ్చినా మీరు ఆలోచించండి. కానీ మేము మాత్రం రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ పాలనకి, మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సారథ్యంలో ఉండే తెలంగాణ గవర్నమెంట్కి మేము తెలంగాణ నూర్భాష దూదేకులను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నాను. అంతా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారం. గత ప్రభుత్వాలకు మేము ఎన్నోసార్లు కూడా ఈ దూదేకుల సమస్యలు ఎన్నోసార్లు వినిపించుకున్నాం. కానీ ఊరిలో కరివేపాట్లాగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ మమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప మాకు కావాల్సిన తామస ప్రకారం మాకు ప్రభుత్వం నుంచి అందే ప్రతిఫలాలు మాకు ఇంతవరకు కూడా ఏ దూదేకుల ఇవ్వలేదు. గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు వినియోగించుకున్నాం. మళ్ళీ కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము వినియోగించుకుంటున్నాం. ఎందుకంటే మేము తామాష ప్రకారం జనాభాలో 18 లక్షల మంది జనాభాలో వస్తున్నాం. కానీ మాతో పాటు మమ్మల్ని వాళ్ళతో పాటు చూపించుకుంటూ కూడా మమ్మల్ని ఏమో లెక్కల ప్రకారం మమ్మల్ని చూపించుకున్నారు. తీరా ప్రతిఫలాలకు వచ్చేసరికి మమ్మల్ని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు దీన్ని గుర్తించి మునుముందు మాకు కావాల్సిన, ఎందుకంటే గత పక్క ప్రభుత్వం చూసుకుంటే కూడా దూదేకుల ప్రశ్న ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మా తెలంగాణ రాష్ట్రంలో మరి దూదేకులు ఏం న్యాయం చేసామో, ఏం తప్పు చేసిన ప్రభుత్వం తెలియజేయట్లేదు. కాబట్టి ఏదైనా గుర్తించి దూదేకుల ప్రశ్న ఏర్పాటు చేయాలని, అలాగే ఒక్కబోట్లలో కూడా మాకు స్థానాలు కల్పించాలని, మునుముందు కూడా మాకు రాజకీయంగా కూడా మాకు అవకాశాలు కల్పించి మాకు దూదేకులు తెలుస్తుంది గుర్తించి మాకు పాల్పడాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క ముఖ్య ఏజెండా బీసీ, అది కూడా గుర్తించి మాకు 4% కల్పించాలని కోరుకుంటూ, మేము ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇప్పుడున్నా కానీ అన్ని ప్రభుత్వాలకు కూడా మేము సపోర్టింగ్గానే పనిచేస్తున్నాం. కానీ మమ్మల్ని మాత్రం వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. కాబట్టి ముందు కూడా ఇదే విధంగా కొనసాగితే మాత్రం ముందు ఎన్నికల్లో కూడా ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వాలు కూడా తనైన మూల్యం తెలుసుకో తప్పదని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మమ్మల్ని గుర్తించి మాకు ఏ ప్రభుత్వం అయితే మాకు సహకరిస్తుందో వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఎప్పుడు కూడా మేము విన్నట్టు ఉంటామని కూడా ఇంతకుముందు కూడా తెలియజేస్తాం, ఇప్పుడు కూడా తెలియజేసుకుంటాం. అయ్యా మంత్రులు, ఖమ్మం నుంచి మంత్రులు చాలా మంది ఉన్నారు. మా యొక్క సమస్యలు మీకు తెలుసు. మీరు కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి పేరు చెప్పకపోయినా మీకు తెలుసు. కాబట్టి మా యొక్క సమస్యలు గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కరించుకుంటే మీ మీడియాలో మమ్మల్ని ఏదో మా బాధలను చూపించాలని కోరుకుంటూ, చూపిస్తారని ఆశిస్తూ మా యొక్క సమస్యలు ముందుకు తీసుకోవాలని మిమ్మల్ని ఒకసారి చేతులెత్తి మీ మీడియా నమస్కరిస్తున్నాం.